మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి తెల్లాపూర్లో కొంతమంది మతోన్మాద ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి గుండాలు, ఈ దేశ వ్యతిరేకులు, ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే వ్యతిరేకులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకులు, సావిత్రిబాయి పూలే వ్యతిరేకులు, మన బహుజనులందరికీ వ్యతిరేకులు ఈ భారతదేశంలో కాదు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, ఈ దేశద్రోహులు, కొంతమంది మతోన్మాద గుండాలు కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి చేసి కూల్చేటువంటి పని చేశారు. కాబట్టి ఎవరయ్యా ఈ పని చేసినటువంటి వ్యక్తులు అని అంటే, శివాజీ గారి ప్రేమికులంట. ఛత్రపతి శివాజీ మహారాజు గారి ప్రేమికులం మేము అని చెప్పబడేటువంటి కొంతమంది వ్యక్తులు. నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆశయం కోసం పనిచేసే వాళ్ళైనా, నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి వారసులైనా మనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు మన బహుజన మహావీరు, మన బహుజన బిడ్డ, మన శూద్రుడు. మరి వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూల్చడానికి గల కారణం ఏంటి అని అంటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కొట్లాడిండు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమానత్వాన్ని కోరుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన దేశంలో మనుషులందరూ సమానం అన్నాడు, చదువు అందరూ చదువుకోవాలన్నాడు. ఆయన భార్యకు కూడా నేర్పించి మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం కాదు, ఏ రంగంలో అయినా దూసుకొని పోవచ్చు అని చెప్పాడు. ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి పేరు మీద రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి, వచ్చి నిలబడ్డాయి, ఎన్నికల్లో గెలిచినాయి కూడా. మరి అంత గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మహాత్మా జ్యోతిరావు గారి పూలే, కబీరు, తథాగత గౌతమ బుద్ధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని టార్గెట్ చేసి మేము కూలగొడతాం, మేము డామ్ డామ్ అంటాం అనేటువంటి భావజాలను నింపేది ఎవరు? ఆ సెగ్మెంట్కు బీజేపీ ఎంపీ రఘునందన్ గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుండే ఎంపీ, ఆయన పార్లమెంట్ సభ్యుడు. సరే, ఆ మేధావి, ఆ పైల్వాన్ అయితే, మేము ఇంటలెక్చువల్ అయితే నేను ఎలమ కులంలో పుట్టడమే నేను చేసిన తప్ప అని చాలాసార్లు చెప్పుకున్నాం. సార్, ఆయన వేల్మాగా మనం చూడం. ఓ సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డటువంటి ఎంపీగా చూస్తాం, కాదంటలే. మరి ఈ దేశంలో 56 ఇంచుల ఛాతీ పైల్వాన్ చౌకీదార్ బీసీఏ కదా, డూప్లికేట్ బీసీ కదా. మరి ఆ డూప్లికేట్ బీసీ అయినా మాట్లాడాలి కదా. ఒరిజినల్గా ఆయన అప్పర్ క్యాస్ట్ అయితే బీసీలో ఆయన కులాన్ని కలుపుకొని సర్టిఫికెట్లు తీసుకొని ఈరోజు బీసీనే ప్రధాని ఉండడానికి ప్రచారం చేస్తున్నాడు కదా. మరి ఆ బీసీ అన్న మాట్లాడాలి కదా ప్రధానమంత్రి గారు. తెల్లాపూర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల పైన దాడులు చూసాం మనం. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గత 5 నెలల కింద అనుకుంటా నిర్మల్లో నేను ప్రజాకవి జయరాజన్న గారు వెళ్ళినాం. తథాగత గౌతమ బుద్ధుడు గారి విగ్రహాన్ని కూడా రాత్రికి రాత్రి ఇటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు దాడి చేసి పగలగొట్టారు. ఇగో ఇలా వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరు? అరే, పోలీసు వాళ్ళు ఉండగా అంత దారుణంగా మహాత్మా జ్యోతిరావు గారు పూలే విగ్రహం మీద దాడి చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఎస్సీ సంఘాలు ఉన్నాయి, ఎస్టీ సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, మైనార్టీ సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిలు, వర్ధంతిలు చేస్తారు. పొద్దున్న లేస్తే ఆయన మహాత్మా జ్యోతిరావు గారి పేరు మీద ముఖ్యమంత్రి ఏకంగా పేరే పెట్టిండు, మహాత్మా జ్యోతిరావు పూలే భవన్. మహాత్మా జ్యోతిరావు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ పెట్టిండు. మరి దాన్ని పోయి కూలుస్తారా? కూల్చండి, మీకు దమ్ముంటే కూల్చండి. మీకు దమ్ముంటే మీరు నరేంద్ర మోడీకి చెప్పండి. అంటే నా అనుమానం ఇది, ఈ డూప్లికేట్ దేశభక్తి గాళ్ళు మీరు ఏ ప్రేమికులు రా? మీరు ఏ ప్రేమికులు మీరు? శివాజీ గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఛత్రపతి సాహు మహారాజ్ని, సావిత్రిబాయి పూలేని, మహాత్మా జ్యోతిరావు పూలేని వేరు చేసి మాట్లాడాలనేటువంటి మీ ఆలోచన మీకు వచ్చినప్పుడే మీరు దేశద్రోహులు అయ్యారు. మీరు కలిపెట్టడం కాదు, మీరు అంత్యోదయ సిద్ధాంతం. ఏడ అంత్యోదయ సిద్ధాంతం రా మీది? మీది విడదీసే సిద్ధాంతం మీది. మీది సవర్కర్ సిద్ధాంతం మీది, మీది గోల్వాల్కర్ సిద్ధాంతం మీది, మీది నాథురామ్ గాడ్సే సిద్ధాంతం మీది. మీరు పెట్టుకోర్రి, మీ ఇంట్లో పెట్టుకోర్రి. మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోరు. శివాజీ విగ్రహాలను మేము పెట్టుకుంటాం. పంచశీల కండవాలు వేసుకొని ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ గారు డెమోక్రాటిక్ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆడ నిలబడి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి చేసినటువంటి దుండగులు శిక్షించాలని నిరసన తెలియజేస్తూ ఉంటే ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. నేను చూసా. ఇంత అర్ధరాత్రి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, జర్నీ చేసి వచ్చేసరికి లేట్ అయింది. నేను వస్తూ ఉన్నా, జర్నీ చేసుకుంటూ వస్తుంది. చాలా బాధ అనిపించింది, చాలా దారుణం. ఆ తెల్లాపూర్లో ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి భరత్ అన్న అని ఉంటాడు. తెల్లాపూర్ భరత్ అన్న అని. గద్దారన్న ఇట్లా అమరుడు ఏండో లేదో తెల్లారే గద్దరన్న స్టాచ్యూని ట్యాంక్ బండి మీద పెట్టాలని ప్రభుత్వం ముందు చాలామంది ప్రజా సంఘాల నాయకులే కానీ చాలామంది బహుజన మేధావులందరూ ప్రతిపాదన పెట్టారు.
పెట్టకపోతే ఆయన సొంత డబ్బులతో తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహాన్ని పెట్టి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గద్దరన్న అభిమానుల్ని అందరికీ బహుజన సంఘాలకు, దళిత సంఘాలకు, గిరిజన సంఘాలకు, మైనార్టీ సంఘాలకు అందరికి ఇన్విటేషన్ ఇచ్చి రాజకీయాలకు అతీతంగా గద్దరన్న స్టాచ్యూ నిలబెట్టి ఈరోజు ఆ తెల్లాపూరే ఈరోజు ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అటువంటి గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి తెల్లాపూర్ భరత్ గారిని కూడా అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఎవరున్నారు వీళ్ళు వెనకాల? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పైన దాడి చేశారని అంటే ఎవరున్నారు? చౌకీదార్ బీసీ అని చెప్తాడు. చౌకీదార్ బండి సంజయ్ బీసీ అంటాడు. ఆ గుండు ధర్మపురి గుండు బీసీ అని అంటాడు. మరి ఆడబోయారు మీరు? ఇంకేమన్నారు? బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి చాలా మంది ఉన్నట్టున్నారు వీళ్ళు. మహాత్మా జ్యోతిరావు పూలే మా తాత, సావిత్రిబాయి పూలే మా అమ్మ, వాళ్ళ వారసులం మేము వాళ్ళ వారసులం. భారతదేశంలో బతుకుతున్న బహుజన బిడ్డలపైన దాడి చేశారు. ఖబర్దార్ మతోన్మాద గుండాలారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ మావాడు, మా వర్గాల బిడ్డ, మా తాత అనుకుంటాం, మా తండ్రి అనుకుంటాం. మీకేం సంబంధం రా? బతుకొచ్చిన ఆర్యులు మీరు, బ్రిటిషర్లు బూట్లు నాకినోడి వారసులు మీరు. ఈ దేశ మూలవాసి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి చేస్తారా మీరు? ఖబర్దార్. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి ఎక్కడైతే జరిగిందో అక్కడ పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం తెలియజేద్దాం. ఈ తెల్లాపూర్ నుంచే పడాలి. బహుజన ఉద్యమానికి పునాది మహాత్మా జ్యోతిరావు గారి పూలే ఆశయాన్ని అక్కడి నుంచే ముందు తీసుకొని పోవాలి. నిన్న పర్సనల్గా నేనేం కోరుకుంటున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు అదేవిధంగా ఇంటలెక్చువల్స్ అందరికీ దయచేసి మీకు చేతులు దండం పెడతా ఉన్నాను. ఇప్పుడు ఎంత పెద్ద విగ్రహం పెట్టారో నాకైతే తెలియదు. అంతకు 10 ఇంతలు పెట్టండి, 10-20 ఇంతలు ఎక్కువది పెద్దది పెట్టండి. పక్కనే సావిత్రిబాయి పూలేది పెట్టండి, ఆ పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్ది పెట్టండి, పెరియార్ది పెట్టండి, ఆ పక్కన సావిత్రిబాయి పూలేది పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ది పెట్టండి, బహుజన వీరుల అందరి పెట్టండి. నా కొడుకు వస్తాడో చూద్దాం. ఇంకెన్ని చూడాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కూరుస్తారు, పెరియార్ విగ్రహాలు కూరుస్తారు, సావిత్రిబాయి పూలే విగ్రహాలు కూరుస్తారు, బుద్ధుడి విగ్రహాలు కూరుస్తారు, రాజ్యాంగాన్ని అవమానిస్తారు. ఎవని పెట్టాలరా మేము? ఊకే సప్పుడు మరి బతుకున్న నరేంద్ర మోడీ తీసుకొచ్చి పెట్టిగా అయిపోయింది. పెట్టుకోదారా మేము? మీ అయ్యాదే మన జాగా. ఆయన కూడా అంతే. రఘునందన్ సార్ వకీల్ సాబ్ అందరికి నోటీసులు పంపిస్తావు కదా సార్ నువ్వు? మరి పంపిస్తారు. ఆ విగ్రహం మీద దాడి చేసిన వాళ్ళు పంపిస్తారు. నువ్వు మీ అనుచరులే అని నాకున్న ఇన్ఫర్మేషన్. ఎంత దారుణం! నువ్వేమో ఏడన్నా అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ పార్టీ అన్నా, కమ్యూనిస్టులు అన్నా అని పొద్దునే వాళ్ళ మీద నువ్వే బురిదెత్తావు. మేము అందరి కోసం పనిచేసేది ఆ బీజేపీ పార్టీ అంటూ. మరి ఏదన్నా నీ పార్టీ నీ అనుచరులు చేశారని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి చెప్పన్నా, నా అనుచరులు లేదు తమ్ముడు శ్యాము, నువ్వు మాట్లాడిన తప్పు తమ్ముడు అని నోటీస్ పంపినా. లేదనగా ఖండించు సార్, నువ్వు ఖండించు సార్. నీ సెగ్మెంట్లో జరిగింది ఇది, ఖండించు. నువ్వు పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తారా? పోలీసు వాళ్ళని కూడా ప్రజాస్వామ్యం ఉన్నదా? మీకుందా పర్మిషన్? మీకున్నదా? ఒకవేళ నిజంగా మీకు ప్రేమ ఉంటే కనుక 2 విగ్రహాలు ఉంటే మంచిదండి అనేటువంటి ఆలోచనకు మీరు రావాలి. అంటే పంచశీల జెండాలు వేసుకున్నారా? అక్కడ సామాజికంగా ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు. ఆ ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ గారికి ఏ ఎజెండా ఉంటుంది? ఆయన ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నాడా? ఆయన కుల సంఘంలో ఉన్నాడా? ఆయన మత సంఘంలో ఉన్నాడా? ఆయనకి ఎన్జిఓ ఉన్నదా? ఏదైనా ప్రయోజనం కోసం ప్రొఫెసర్ ఆయన పాఠాలు చెప్పి పైసలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. చదువుకున్నది సమాజానికి దారపోస్తాడు. ఓ సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఆయనను కూడా ఎత్తుకొని పోతారు ఇట్లా పోలీసులు. ఈ గుండాలను కాపాడటానికి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇదిగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరందరూ చైతన్యం కావాల్సిందే. మీరందరూ ఇంకా సహించేది లేదు, ఇంకా ఊరుకునేది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిరంటే ఈయన మాలమాదిగోడు ఎస్సీలకు చేసిండు ఊరుకున్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మీద ఎందుకు దాడి చేశారు? దాగత గౌతమ్ బుద్ధుడి మీద ఎందుకు దాడి చేశారు? పంచశీల జెండాలు వేసుకున్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు దాడి చేశారు? పాఠం చెప్పే పంతుల మీద ఎందుకు దాడి చేశారు? చెప్పండి ప్రజల. ఇదంతా ఒక భాగం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం మీద దాడి చేస్తే ఒక్క బీసీ సంఘం అన్నా చూద్దాం. ఈ రోజే కదా జరిగింది ఇన్సిడెంట్. రేపు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తారో, ఈ దుండగుల్ని శిక్షించాలని ఎంతమంది రోడ్ల మీదకి వస్తారో చూద్దాం. నేనైతే ఈ పోరాటంలో ముందుంటా. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం కట్టంతో ఖండించాలి. దాడి చేసినటువంటి దుండగులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈ రాష్ట్రం నుంచి దాన్ని బహిష్కరించాలి. పోయి బతుకుపోయి మీ నరేంద్ర మోడీ రాష్ట్రంలో, మీ నరేంద్ర మోడీ గారి జిల్లాలో పోయి. నాకు తెలిసి ఇటువంటి ఆలోచనలు ఉన్నోళ్ళే. అలా బండి సంజయ్ ఇంత పెద్దవి పెడతాడు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రాగానే, వర్ధంతి రాగానే
లైకుల కోసం కామెంట్ల కోసం పెట్టుకుంటారు. మరి ఏడువా చిటుకు వల్ల నీ దృష్టికి వస్తుంది కదా. మరి బీసీ 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 నరేంద్ర మోడీ అన్న బీసీ డూప్లికేట్ బీసీ నరేంద్ర మోడీ. నువ్వు డూప్లికేట్ దేశభక్తుడివి, మీరు డూప్లికేట్ హిందువులు బీజేపీ వాళ్ళు. దాడి చేసినటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి గుండాలు. ఖబర్దార్ గుండాలారా, మేము ప్రజాస్వామ్యవాదులం కాబట్టే మీలాగా అల్లర్లు చేయాలనేటువంటి ఆలోచనలు మాకు రావు. మేము కనుక రే నేను చెప్పదలుచుకుంటే చేసి చూపిస్తాం, నిరసన తెలియజేస్తాం, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తాం. ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున దేశం, రాష్ట్రం, ప్రపంచం మీరు చేసినటువంటి ఈ దాడిని ఇది అగ్రకుల టెర్రరిస్టులు చేస్తారు. ఇది అగ్రకుల టెర్రరిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చేస్తారు. అక్కడ చేసింది కూడా అగ్రకుల టెర్రరిస్టులే. రఘునందన్ సార్ గారు అనుసరణ రఘునందన్ సార్. మరి వాళ్ళు వెరమ దొరలా, రెడ్డి దొరలా, రావు దొరలా, బ్రాహ్మణ దొరలా, ఏ దొరలు? అరే దొరలు మీ పంచలూడదీసి తన్నకపోతే, దొరలు మీ పంచలూడదీసి తన్నకపోతే ఖబర్దార్. మేము తెలంగాణలోనే పుట్టలేదురా. మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో పుట్టిండు అనేది ఎంత సత్యమో, మహాత్మా జ్యోతిరావు పూలే గారిని తెలంగాణలో గడప గడపకు ప్రచారం చేస్తామన్నది కూడా అంతే చేస్తాం. ఇప్పుడు తెల్లాపూర్ని మీరు నల్లాపూర్ చేశారు కదా, అంత పాపం చేశారు. మేము అంతకంటే రెట్టింపుగా, ఉత్సాహంగా మీరు దాడి చేశారు. మేము నిరసన తెలియజేస్తాం. వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేలాగా ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున, ఇప్పుడు అక్కడ చూశాను నేను 20 మంది, 30 మంది, 40 ముందు చాలా మంది, 100 మంది ఉన్నారు. ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినా ఉద్యమానికి మంచిది అని నేను అనుకుంటున్నాను. చేయండి. ఒక జేఏసీ ఏర్పాటండి. అక్కడ ఉన్నటువంటి విగ్రహ కమిటీకి సంబంధించినటువంటి భరతన్న గారు ఎవరైతే ఉన్నారో అన్నకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న రాజకీయాలకు అతీతంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసి అంతకంటే పెద్ద విగ్రహాన్ని మీరు ప్లాన్ చేయండి. మా లాంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తలు ఎప్పుడు ఇటువంటి ఏమంటారు మంచి పని ఎవరు చేసినా వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఎవరైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం పైన దాడి చేశారో ఆ దుండగుల్ని తక్షణమే తెలంగాణ పోలీసు వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించాలి. పంపని పక్షాన ఖబర్దార్ మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై మహాత్మా జ్యోతిరావు పూలే.